సీతా మనోరాజ్య ప్రియ సార్వభౌమ శ్రీరామ సీతారామ. నేను మా అమ్మ కల్పించుకుని పెళ్లి పనులు చేయడానికి అనవసరమైన బాధ్యతలు భుజాన వేసుకుని మీ అందరితో శభాష్ అనిపించుకోవడానికి రాలేదు. ఈయన మా ఇంటికొచ్చి పెళ్లికొచ్చి 10 మంది ముందు మాట పట్టం భావ్యం కాదని, కూతురు మనసులో ఆ బాధ శాశ్వతంగా మిగిలిపోకూడదని, వచ్చి పీటల మీద కూర్చుని కన్యాదానం జరిపిస్తే బాగుంటుందని వేడుకుంటే వచ్చాం. ఇప్పుడేమో బాధ్యతలని అనవసరమైన అన్ని అంటగట్టాలని చూస్తే ఏంటి దాని అర్థం? ఏంటి మీనాక్షి, వాడలా మాట్లాడుతుంటే మౌనంగా ఉంటావు? వాడంటే చిన్నపిల్లాడు, ఇంకా బాధ్యతల విలువ తెలియనివాడు. ఆడపిల్ల పెళ్లికి తల్లిగా నీ బాధ్యత ఏంటో నీకు తెలుసు కదా. అడుగుతున్నాడు, దాని అర్థమేంటో నువ్వే చెప్పు. అర్థాలు పరమార్థాలు చెప్పాల్సింది మా అమ్మ కాదు, మీ అబ్బాయి. అడుగుతున్నాగా, చెప్పండి సార్. మా ఇంటికొచ్చి మీరేం చెప్పారు? పెళ్లికి మాత్రం వస్తే చాలన్నారు. చిన్న మాట కూడా మా అమ్మ మీద పడకుండా అదే సంతోషంతో తిరిగి ఇంటికి పంపిస్తానని మాట కూడా ఇచ్చారు. ఆ మాట ఇప్పుడేమైంది? గాల్లో కొట్టుకుపోయిందా? ఇంతమందిలో నా అరుపు వినిపిస్తుందే తప్ప మీ మాట ఎవరికీ తెలీదు. నేను గొడవ చేస్తున్నానని వీళ్ళందరూ అనుకుంటున్నారు. మీరే చెప్పండి, మమ్మల్ని ఇంటి దాకా ఎందుకు తీసుకొచ్చారో చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. దాన్ని వదిలేసి మాకు సంబంధం లేని బాధ్యతల్ని మా అమ్మకు అంటగట్టకండి. ఎందుకు చెంతకి వస్తావో, ఎందుకు చెయ్యొదిలేస్తావో, స్నేహమా చలగాటమా, ఎప్పుడు నీ ముడి వేస్తావో, ఎప్పుడెలా విడదీస్తావో, ప్రణయమా. మాకిష్టం లేని బాధ్యతలను మాకు అంటగట్టాలని చూస్తే మేం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. పదమ్మా. దహించే దీపమా, ఇదే నీ రూపమో ప్రేమ, ఫలిస్తే పాపమా, కలిస్తే కోపమా, గెలిస్తే నష్టమా ప్రేమ. పురాణి స్మృతులలోనే రగిలిపోతావా, మరలి రాని గతముగానే మిగిలిపోతావా, రెప్పలు దాటవు స్వప్నాలు చెప్పగత బావా వీడ్కోలు ఊరుకో. అంతమందిలో నువ్వు మీ నాన్నగారితో అలా ప్రవర్తించి ఉండకూడదు. ఆ పెద్ద మనిషి మనసు ఎంత గాయపడి ఉంటుందో ఒక్కసారి ఆలోచించారా? కన్నీటికి చెప్పవే ప్రేమ. గతంలో మా అమ్మ మనసు నా మనసు ఎంత గాయపడి ఉంటే నేను ఆయనతో అలా ప్రవర్తించుంటాను మహాలక్ష్మి. ఆయన మూర్ఖపురం వల్ల మా అమ్మ ఎంత ఇబ్బంది పడిందో, మా అమ్మ ఎన్ని కష్టాలు అనుభవించిందో నీకు తెలీదు మహాలక్ష్మి. నేను చేసిన గొడవ గురించి కాదు, కూతురికి తల్లిగా, ఓ చెల్లికి అన్నయ్యగా బాధ్యతల నుండి మేమెందుకు దూరంగా ఉండాలనుకుంటున్నామో నీకు తెలీదు మహాలక్ష్మి. మా బాధ ఇప్పుడు నీకు చెప్పిన అర్థం కాదు. అది కాదు. ప్లీజ్, ఈ విషయంలో నన్ను కన్విన్స్ చేయాలని చూడొద్దు. రవి, రవి, రవి. అన్నయ్య, ఆలస్యం అవుతుంది రవి. అమ్మ ఇక్కడ. పిలుస్తా అన్నయ్య. ఇదిగో వెళ్దామమ్మా. పదరా.
మనతో పాటు మీనాక్షిని కూడా తీసుకెళ్తే బాగుంటుంది కదమ్మా. నేను వెళ్ళి తీసుకొస్తాను. మీనాక్షి ఇంట్లో లేదురా. పూజ చేయించాలని ఉదయాన్నే గుడికెళ్ళింది. సరే పదండి వెళ్దాం. నేను వస్తాను. నేను కూడా మీతో వస్తాను మావయ్య. మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండా నేను కూడా వస్తాను మావయ్య అంటావేంటి? ఎక్కడికైతే ఏముంది, ఇంట్లో కూర్చుంటే బోర్ కొడుతుంది. తన పెళ్లి ముచ్చట్లు మాట్లాడదామంటే అను వదినేమో హాస్పిటల్కి వెళ్ళిపోయింది. పోనీ అత్తయ్యతో మాట్లాడదామంటే అత్తయ్య గుడికి వెళ్ళింది. పోనీ కనీసం బావతో అయినా సరదాగా ఉందామంటే బావేమో డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఒక్కదాన్ని ఇంట్లో ఉండి ఏం చెయ్యాలి? ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు మావయ్య? ఈ రోజు మంచిదని పంతులు గారు చెప్పారమ్మా. శుభలేఖలు సెలెక్ట్ చేద్దామని వెళ్తున్నాం. సరే వెళ్దాం పదండి. ఏంటి అంత సీరియస్ గా చూస్తున్నావు? నువ్వు ఒక్కదానివే వెళ్ళి పెళ్లి కార్డ్ సెలెక్ట్ చేద్దాం అనుకున్నావా? అదేం కుదరదు. నేను కూడా వస్తాను, వెళ్దాం పద. ఆగవే. నువ్వు ఆగమన్నా నేను ఆగునమ్మమ్మా. మీతో పాటు నేను కూడా వచ్చి తీరుతాను. ఇదే నా భీష్మ ప్రతిజ్ఞ. ఆపు. ఏంటి విషయం? బావా సరదా అంటున్నావు? నేను అడుగుతుంటే వాడి వైపు చూస్తున్నావేంటి? ఏంటో చెప్పు. ఏంటమ్మమ్మా నిలదీస్తున్నావు? బావని బావా అనక ఇంకేమని పిలుస్తారు? బావా అన్న పిలుపు సరే, సరదాలు కబుర్లు అంటున్నావేంటే? 2 రోజుల్లోనే అంత చనువు పెరిగిందా? నాకేదో తేడా కనిపిస్తుంది. తేడా ఉందమ్మా, ఏదో మామూలుగా. నువ్వు నోర్ముయిరా. నువ్వు చెప్పవే. ఏంటి చెప్పేది? నీకు వయసుతో పెరిగిన చాదస్తంతో పాటు అనుమానం కూడా ఎక్కువైనట్టుంది. నీ కొడుకు నాకేమవుతాడు? మావయ్య. మావయ్య భార్య నాకేమవుతుంది? అత్తయ్య. మరి అత్తయ్య కూతురు నాకేమవుతుంది? వదిన. మరి వదిన అన్న ఏమవుతాడు? చాలే ఆపవే. ఏంటి నేనస్సా? నేనంటోంది వరసలు కాదు, బావా గీవా అంటూ ఏవైనా పిచ్చి వేషాలు వేస్తున్నావా అని. ఇదిగో మీ అమ్మమ్మ మనవరాలు తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందరు గాని బయట అన్నయ్య వెయిట్ చేస్తున్నాడు. వెళ్దాం పదండి. రండి. వెళ్దామా అన్నయ్య? సిద్ధార్థకు ఫోన్ చేయి రవి. అతన్ని కూడా మనతో తీసుకెళ్దాం. ఇప్పుడు అతనెందుకురా? సిద్ధార్థను అలా వేరు చేసి చూడకమ్మా. తనకంటూ ఎవరూ లేరు. ఇలాంటి సమయాల్లో మనతో పాటు తిప్పుకుంటేనే ఆ ఒంటరితనం వెంటాడే బాధ తగ్గిపోతాయమ్మా. మరి ఫోన్ ఎందుకురా? సిద్ధార్థని మన ఇంటి అల్లుండి చేసుకోబోతున్నాం. ఎప్పుడైనా అతను రావడమే తప్ప మనం ఒక్కసారి కూడా సిద్ధార్థ ఇంటికి వెళ్ళలేదు. మన అమ్మాయిని ఇవ్వబోతున్నాం. అతనింటికి వెళ్తే ఇల్లు చూసినట్టుంటుంది, మనతో పాటు తీసుకెళ్లినట్టు ఉంటుంది. నేను అన్నయ్య వెళ్ళాం కదమ్మా. అప్పుడు అమ్మాయిని చేసుకోమని అడగడానికి వెళ్లారు. ఇప్పుడు ఆడపిల్ల కుటుంబంలో వెళదాంరా. మంచి ఆలోచనమ్మా. వెళ్దాం పద. రవి, కార్తీ. అలాగే. చనిపోయిన వాళ్ళకి ఆ వారసులు పిండ ప్రదానం చేస్తే వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరుతుంది. నా బాధ్యతగా ప్రతి సంవత్సరం మీకు పిండ ప్రదానం చేస్తున్నాను. కానీ వాసుదేవ్ మీద పగతో ప్రతీకారంతో రగిలిపోతున్న మీ ఆత్మకి ప్రతి క్షణం
బాధతో కుమిలిపోయి బతుకుండగానే నరకం అనుభవించి ఈ బ్రతుకింక చాలు అని జీవితాన్ని ముగించిన ఆ వాసుదేవ్కి పిండ ప్రదానం జరిగినప్పుడే నీ ఆత్మకు నిజమైన సంతృప్తినిస్తుంది, శాంతి కలుగుతుందని నాకు తెలుసత్తమ్మా. ఈ సంవత్సరం ఆ వాసుదేవ్ కూతుర్ని పెళ్లి చేసుకోబోతున్నాను. ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం కూడా మీకు ఘనంగా పిండ ప్రదానం చేయలేకపోతున్నాను. నన్ను క్షమించత్తమ్మా. కానీ వచ్చే సంవత్సరం మీతో పాటు ఆ వాసుదేవ్ కూడా కలిపి మీ ఆత్మ సంతృప్తి చెందేలా పిండ ప్రదానం చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. సిద్ధార్థ, బాబు సిద్ధార్థ. సిద్ధార్థ గారు, నమస్కారం బాబుగారు. సిద్ధార్థ లేడా? లేరండి, బాబుగారు గుడికి వెళ్ళారు. గుడికా? అవునమ్మగారు, ఈ రోజు బాబుగారు పెద్దలు చనిపోయిన రోజు. పిండ కార్యక్రమం జరిపించడానికి గుడికి వెళ్ళారు. ఏ గుడికి వెళ్ళారు? మణికొండలో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళారు. ఉంటాను బాబుగారు. సిద్ధార్థ తనకెవరూ లేరని చెప్పాడు కదరా, అలాంటిది పిండ ప్రదానం చేయడం ఏంటి? తన చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారని చెప్పాడు. బంధువులు ఎవరూ లేరని కూడా చెప్పాడు. బహుశా తన బాధ్యతగా పెద్దవాళ్ళకి పిండ ప్రదానం చేస్తున్నాడేమో. ఈ విషయం మనతో చెప్పుంటే దగ్గరుండి కార్యక్రమం జరిపించేవాళ్ళం కదమ్మా. చెప్పడం ఇష్టం లేదేమోరా, అందుకే చెప్పలేదు. మనం కూడా గుడికి వెళదాం పదండి. వద్దన్నయ్య, సిద్ధార్థ ఏ ఉద్దేశంతో మనకి ఈ విషయం చెప్పలేదో ఏమో. మనం వెళ్తే బాధపడతాడేమో. విషయం చెప్పి మనల్ని బాధ పెట్టకూడదన్నది సిద్ధార్థ సంస్కారం అయి ఉండొచ్చు. ఇలాంటి సమయంలోనే మనం తనకి తోడుగా ఉండి తను అనాథన్న ఆలోచన దూరం చెయ్యాలి. అడగకుండా బాధలో పాలు పంచుకుంటేనే నిజమైన తోడు అందించినట్లవుతుంది. వెళ్దాం పదమ్మా. యజ్ఞోపవీతం అపసవ్య. బాబు జంధ్యం మార్చుకోండి అపసవ్యంగా. యజ్ఞోపవీతం అపసవ్య యజమాన.
ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः महाक्रमो महाकर्मा महातेजा महोरगः महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः स्तव्यस्तवः प्रियः। బాబు, ప్రతి సంవత్సరం మీ నాన్నగారికి అత్తగారికి పిండ ప్రదానంతో పాటుగా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తారు కదా, ఈసారేంటి బాబు ఏ ఏర్పాట్లు లేకుండా మామూలుగా జరిపిస్తున్నారు? పిండ ప్రదానం చేస్తేనే కాదు, వాళ్ళిద్దరి తీరని కోరిక తీరిస్తేనే వాళ్ళ ఆత్మ సంతృప్తి చెందుతుంది. ఈ సంవత్సరం నా ఆశయం నెరవేరబోతుంది. వచ్చే సంవత్సరం ఘనంగా మా నాన్నకి అత్తయ్యకి పిండ ప్రదానం ఏర్పాటు చేస్తాను. యజమానస్య గోత్రః శర్మణః కాశీపిండ దయాపిండ శ్రాద్ధకర్మేణ కర్మాణి స్వధేయం స్వధేయం స్వధేయం. సిద్ధు, ఆ వాస్తే వచ్చేస్తున్నాడు. ఏం చెప్తున్నావు? అవును బ్రదర్, దేవుతో పాటు ఆ కుటుంబం అంతా వస్తున్నారు. నీ గురించి నిజం తెలిసిపోయిందనుకుంటా. లేదంటే దేవుకు తెలియకుండా నువ్వు ఈ కార్యక్రమం జరిపిస్తుంటే నీకోసం వెతుక్కుంటూ వస్తున్నాడు. ఏదో తేడాగా ఉంది. బాబు జంధ్యం పంతులు గారు, ఒక్క నిమిషం. ఇంకా ఆలోచిస్తున్నావేంటి సిద్ధు? లే సిద్ధార్థ, ఆ ఫొటోస్ తీసే. నువ్వు వెనక నుంచి పారిపో. వాస్తవుకు దొరికావు, నిన్ను వదలడు. ఆలోచిస్తున్నావేంటి సిద్ధార్థ? సమయం లేదు. దేవు నిన్ను చూడకముందే వెళ్ళిపో. బాబు, మంత్రం మొదలు పెట్టాక కార్యక్రమం పూర్తి కాకుండా లేవకండి. పిండాలు కలిపి ఉన్నాయి. మధ్యలో ఆపితే మీ పెద్దవాళ్ల ఆత్మ అశాంతితో ఈ సంవత్సరం అంతా ఘోషిస్తుంది. ఆ పంతుల మాట నమ్మి మూర్ఖంగా ప్రవర్తించక సిద్ధార్థ, పారిపో. అలా వెళ్ళకూడదు బాబు. చాలా వయ పంతులు, పెద్ద చెప్పొచ్చు. ఇప్పుడు ఇతను ఇక్కడే ఉంటే మరికొద్ది నిమిషాల్లో ఆ ఫోటోల పక్కన సిద్ధార్థ ఫోటో పెట్టి పెండాలు పెట్టాల్సి వస్తుంది. బ్రదర్, నా మాట సెంటిమెంట్ల తర్వాత అసలు ముందు మనం బతికుండాలి కదా. లే బ్రదర్, రై ఆ ఫోటో తీసారు. ఆగు. ఈ కార్యక్రమాన్ని మధ్యలో ఆపను, పూర్తి చేస్తాను. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందే? నీ ప్రమాదం నీ వైపు నడుస్తూ వస్తుంది. మొండిగా ఉంటావేంటి? రానే, పిండ ప్రదానం ఆపే. నా వాళ్ళకి నేను అశాంతి కలగజేయను. అది కాదు బ్రదర్. ఇంకేం చెప్పొద్దు. నాకేదన్నా జరిగేలా ఉంటే నువ్వు సహాయంగా వస్తావా? వస్తాను. అయితే నీకు అన్నివ్వు. అందరూ పక్కన హైడ్ అవ్వండి. వాసుదేవ్ నా మీద అటాక్ చేస్తే మీరు కూడా అటాక్ చేయడానికి రెడీగా ఉండండి. రై పదండ్రా. మీరు కానివ్వండి పంతులు గారు. యజమానస్య. బాబు, జంధ్యాన్ని అపసవ్యం చేసుకోండి. ఓం భూపాదౌ యస్యనాభిః వేదాసురేంద్రశ్చంద్ర సూర్యౌ నేత్రే కర్ణావాసాత్ శిరోద్యోర్ముఖమపి దహనో యస్య వాస్తై మధ్యే స్థం యస్య విశ్వం సురనరఖగో భోగి గంధర్వదైత్యైః చిత్రం బ్రహ్మేమతేకం త్రిభువనౌక్షం విష్ణుమీశం నమామి.
ఓం గోవింద 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 స్వదేయం. బాబు నువ్వులు నీళ్లు కాస్త కాస్తగా వదులుతూ ఉండండి.